వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో దేనిని లోకోమోటార్ సిస్టమ్ అనే పేరుతో కూడా పిలుస్తారు? ఆప్షన్ 1 కండర వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థ. ఆప్షన్ 2 కండర వ్యవస్థ మరియు అస్థిపంజర వ్యవస్థ. ఆప్షన్ 3 అస్థిపంజర వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థ. ఆప్షన్ 4 నాడీ వ్యవస్థ మరియు నాడీ తంతుల వ్యవస్థ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 కండర వ్యవస్థ మరియు అస్థిపంజర వ్యవస్థ. మరో ప్రశ్న, వాతావరణంలో గల 21% ఆక్సిజన్ని ఉచ్ఛ్వాసం ద్వారా ఊపిరితిత్తులకు స్వీకరించబడుతుంది. అయితే మానవ దేహం ఎంత శాతం ఆక్సిజన్ను ఉపయోగించుకుంటుంది? ఆప్షన్ 1 5%. ఆప్షన్ 2 6%. ఆప్షన్ 3 7%. ఆప్షన్ 4 8%. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 5%. మరో ప్రశ్న, మానవ దేహాన్ని నడిచే అవశేష అవయవాల ప్రదర్శనశాల అని పిలుస్తారు. దేహం మొత్తం మీద అవశేష అవయవాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 150 అవశేష అవయవాలు. ఆప్షన్ 2 170 అవశేష అవయవాలు. ఆప్షన్ 3 180 అవశేష అవయవాలు. ఆప్షన్ 4 200 అవశేష అవయవాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 180 అవశేష అవయవాలు. మరో ప్రశ్న, కండర వ్యవస్థకు సంబంధించి దేనిని ట్రాన్స్పరెంట్ షీట్ అని కూడా పిలుస్తారు? ఆప్షన్ 1 సార్కోమియర్. ఆప్షన్ 2 సార్కోలెమ్మా. ఆప్షన్ 3 సార్కోప్లాజం. ఆప్షన్ 4 మయోఫైబ్రిల్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 సార్కోలెమ్మా. మరో ప్రశ్న, క్రింది వాటిలో ఆల్వియోలి అనేది ఏ వ్యవస్థకు సంబంధించినది? ఆప్షన్ 1 రక్త ప్రసరణ వ్యవస్థ. ఆప్షన్ 2 నాడీ వ్యవస్థ. ఆప్షన్ 3 కండర వ్యవస్థ. ఆప్షన్ 4 శ్వాస వ్యవస్థ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 శ్వాస వ్యవస్థ. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.